హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి థియరమ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ది ఈరోజు టాపిక్ మనది. ఇందులో ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ రాసాను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ రాసాను. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ది ప్రాపర్టీస్ మీకు చెప్పాను, దానికి ప్రూఫ్ కూడా చెప్పాను కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లీనియారిటీ ప్రాపర్టీ. ఇందులో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ బి ఆఫ్ f2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ లాప్లాస్ ఆఫ్, అంటే కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తుంది లాప్లాస్కి, ఏ లాప్లాస్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ బి లాప్లాస్ ఆఫ్ f2 ఆఫ్ టీ. ఇదే ప్రాపర్టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎలా అవుతుందంటే, ఇక్కడ లాప్లాస్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ఉంటుంది. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఏ ఇంటూ f1 ఆఫ్ s ప్లస్ b ఇంటూ f2 ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f1 ఆఫ్ s ప్లస్ b ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f2 ఆఫ్ s. సేమ్ రాయాలి, కానీ లాప్లాస్ ఉన్న దగ్గర ఇన్వర్స్ లాప్లాస్ వస్తుంది. అండ్ ఇది టీ టైమ్ ఇంటూ టీ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇన్వర్స్ లాప్లాస్లో s ఉంటుంది. ఎందుకంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది, టైం ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫ్రీక్వెన్సీలో ఉన్నది టైంకి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి టైంలో ఉన్నది ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేస్తుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని టైంలో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో టీ ఉంటుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. Laplace transform of f of t is equals to f of s. Then Laplace transform of e power at f of t is equals to f of s minus a. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారం ఇట్లా. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఏంటి, ఎస్ ప్లేస్లో టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ లాప్లాస్ అనేది ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు వస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇది కూడా ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్, ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ ఏ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ కదా లాప్లాస్, ఇది మీకు తెలిసిందే, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇప్పుడు ఏంటి, ఈ ఎల్ ఇక్కడ క్యాన్సిల్ అయ్యి ఈ ఎల్ ఇటు వస్తే ఇన్వర్స్ లాప్లాస్ అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏ టీ ఎఫ్ ఆఫ్ టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, సెకండ్ షిఫ్టింగ్ థియరం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, వేర్ టీ గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, జీరో ఎప్పుడు టీ లెస్ దాన్ ఏ ఉన్నప్పుడు. ఈ రెండు కండిషన్స్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఈ ప్రాపర్టీ, దీనికి ప్రూఫ్ కూడా చెప్పాను. ఈ ప్రాపర్టీ మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్లో ఏంటి, ఈ ఎల్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ అవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. దెన్ ఇది కండిషన్, ఈ కండిషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇక్కడ ఈ లాప్లాస్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏఎస్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ టీ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇందులో కూడా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ. స్కేలింగ్ అంటే లోపల టైం దగ్గర మనకి స్కేలింగ్ ప్రాపర్టీ వస్తుంది, అంటే ఏదన్నా ఇంటీజర్ వస్తుంది, ఏ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ కదా. అయితే దీనికి మనకి ఇన్వర్స్ లాప్లాస్కి ఏమవుతుంది, సేమ్ ఈ ఎల్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. దెన్ ఇప్పుడు ఈ లాప్లాస్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్, ఇక్కడ దీన్ని తీసుకున్నాను నార్మల్గా, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎస్ ఈక్వల్స్ టు 1/a ఎఫ్ ఆఫ్ టీ బై ఏ, అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ ఇది తీసుకొచ్చామంటే ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1/a ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏటీ అవుతుంది, రైట్. దీని ప్రకారం ఇప్పుడు ముందు ఎలా చేసామో అలా కాదు, ఇక్కడ మనకి సేమ్ అలాగనే ఏంటి, ఓన్లీ టీ ప్లేస్లో ఎస్లా కన్వర్ట్ చేయాలి, ఎస్ ప్లేస్లో ఏలా కన్వర్ట్ చేయాలి. లాప్లాస్ ఆఫ్ ఇప్పుడు ఏంటి, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎస్లా కన్వర్ట్ చేయాలి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో టీ బై ఏ. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్.
Laplace of f of t equals to f of s. Then Laplace Laplace of f dash t is equals to s of f of s minus f of 0. ఇదైతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఈ లాప్లాస్ ఇటు వచ్చేసినప్పుడు అప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఓన్లీ ఏ ప్రాపర్టీస్లో ఫోర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఫోర్త్ ప్రాపర్టీ ఇవి రెండు డిఫరెంట్గా వచ్చినాయి, మిగతా అన్ని సేమ్. చూడండి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇటు వచ్చేసేది ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీయా, సేమ్ అదే. ఈ లాప్లాస్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ జీరో ప్రొవైడెడ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో ఉండదు, అది ఈక్వల్స్ టు జీరో అవుతుంది. అయినప్పుడు ఏంటి ఎఫ్ డాష్ టీ అంతే. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. ఇది మనం ప్రూవ్ చేసాం. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అంటే మనకి ఏం చేస్తాం, ఈ లాప్లాస్ని ఇటు వచ్చేస్తాం అంటే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇది కూడా అంతే, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు మైనస్ పవర్ ఎన్ ఎఫ్ డాష్ ఎస్ కదా. మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఇది మనకు తెలుసు. ఇంటూ టీ ఉంటే ఎన్నిసార్లు టీ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి వచ్చిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీకి మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది, ఎఫ్ డాష్ ఎస్ వస్తుంది. వచ్చిన దాంట్లో ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తే ఒక్కసారి టీ ఉంది కాబట్టి ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇక్కడ మనకి టీ పవర్ ఎన్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. దాందే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్కి ఏమొస్తుంది, డెరివేటివ్ కాదు మల్టిప్లికేషన్ బై టీ అవుతే ఇటు తీసుకొస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి -1 పవర్ ఎన్ టీఎన్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది ఎలా వచ్చిందంటే చూడండి సేమ్ ఇంతకుముందు లాగానే ఈ లాప్లాస్ ఇటు వచ్చేస్తే అది ఇన్వర్స్ లాప్లాస్ అవుతుంది కదా, ఈక్వల్స్ టు తర్వాత వస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది కదా. సేమ్ అలానే ఈ లాప్లాస్ అనేది ఇటు సైడ్ తీసుకొచ్చే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఓన్లీ ఫంక్షన్ తీసుకున్నాం అనుకో ఎఫ్ పవర్ ఎన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది ఇటు వెళ్ళిపోయినప్పుడు -1 పవర్ ఎన్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ. దీనిలో అల్టిమేట్గా మనకి ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే ఇప్పుడు నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్లో టీ ఉన్నది ఎస్లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉన్నది మనం ఎఫ్ ఆఫ్ ఎస్లో కన్వర్ట్ చేస్తాం. కానీ ఇన్వర్స్ లాప్లాస్లో ఏం చేస్తాం, ఇన్వర్స్ లాప్లాస్ అంటే ఈ లాప్లాస్ ఇటు పోతే ఎఫ్ ఆఫ్ ఎస్ని మనం ఎఫ్ ఆఫ్ టీలో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డివిజన్ బై టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్లో ఉన్న ఫంక్షన్ని డివైడెడ్ బై టీ ఉంటే ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ. సేమ్ ఇక్కడ ఈ లాప్లాస్ ఇటు సైడ్ తీసుకెళ్తే ఇన్వర్స్ లాప్లాస్, ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్నాయని ఇన్వర్స్ లాప్లాస్ కదా, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. నెక్స్ట్ లాప్లాస్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ బై టీ. అన్నీ సేమ్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చిందే, ఈ లాప్లాస్ని ఇటు సైడ్ తీసుకొస్తే వచ్చిందే మనకి ఇన్వర్స్ లాప్లాస్ ప్రాపర్టీస్. ఓన్లీ టూ ప్రాపర్టీస్ దగ్గరనే డిఫరెంట్ ఉంటాయి. అవి ఏమేం ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ఇక్కడ టీ ఉన్న ప్లేస్లో మనకి ఎస్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఇక్కడ మనకి ఈ లాప్లాస్ని తీసుకొచ్చి ఇన్వర్స్ లాప్లాస్ చేయొద్దు, ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఎఫ్ ఆఫ్ టీ బై ఏ వస్తుంది అంతే. Thank you for watching my channel.